ఇదిగో నీ ఆహారం, త్వరగా తిను. తర్వాత నువ్వు పోటీకి సిద్ధం కావాలి. దుర్యోధన, మనిషైనా జంతువైనా అందరూ గౌరవాన్ని, ప్రేమనే కోరుకుంటారు. ఎవరికైనా ఆహారం పెట్టేటప్పుడు ఇలా కఠినంగా నడుచుకోకూడదు. అశ్వానికి భావాలుంటాయి, వాటిని అవమానించడానికి నీకు హక్కు లేదు. క్షమాపణలు గురుగారు. నీ నడవడికతోనే నీ అశ్వాన్ని పోటీలో గెలిపించగలవు. గుర్తుంచుకో ఈ విషయం. ఇది పట్టుకో. నకుల, అక్కడున్న గుర్రం మనసు ఎప్పుడు గందరగోళంగానే ఉంటోంది. మిగతా గుర్రాలు పరిగెడుతున్నాయి, ఆడుకుంటున్నాయి, తింటున్నాయి. కానీ ఆ గుర్రం ఏ పని సరిగా చేసి నేను చూసిందే లేదు. నువ్వు మృగాలతో బాగా మాట్లాడతావు కదా, దాని దగ్గరికి వెళ్ళి దాని సమస్యకి కారణమేంటో అడుగు. దాన్ని కూడా పోటీకి సిద్ధం చేసి తీసుకురా. ఇప్పుడు ఆ గుర్రాన్ని నీకు అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. మీరు చెప్పినట్టే చేస్తానన్నయ్య. ఎలా ఉన్నావు చేతక్? దిగులు పడకు. పక్షులు, జంతువులు మాటలు నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఎందుకు ఎప్పుడు ఒకే చోట కూర్చొని ఉంటున్నావు? చాలా సంవత్సరాల తర్వాత నాతో మాట్లాడటానికి ఒకడు వచ్చాడు. ఎందుకంటే నాకు కాళ్ళకి దెబ్బ తగిలినప్పటి నుంచి ఒక మనిషి కూడా కాదు, పశువులు కూడా నాతో స్నేహం చేయడం లేదు. ఎప్పుడు జరిగే గుర్రం సవారీ పోటీల్లో చాలా సంతోషంగా పాల్గొంటారు. ఎవరికి నా గురించి బాధ లేదు. నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోయింది. చేతక్ మిత్రమా, మన జీవితం మన చేతిలోనే ఉంది. మనసు ఆరోగ్యంగా ఉంటే అంతా సర్దుకుపోతుంది. సంతోషానికి అంతే ఉండదనుకో. నేను ఇప్పుడే నిన్ను సంతోష పెడతాను చూడు. భీమన్నయ్య, నేను విన్నది నిజమేనా? చేతక్ ఇప్పుడే తన బాధని నాతో పంచుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? నువ్వు ఎప్పుడు తనకు పెట్టిన భోజనాన్ని నువ్వు తినేస్తున్నావంట. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నువ్వు చాలా బలమైన వాడివి, అలాగే నీకు బాగా ఆకలేస్తుంది. నువ్వు నందు అన్నయ్యని అడిగి ఎక్కువ భోజనం తీసుకో. చేతక్ భోజనం తింటాం చాలా తప్పు తెలుసా? సరిగ్గా చెప్పానా యుధిష్ఠిరన్నయ్య? ఇవన్నీ చూస్తుంటే నన్ను వెతకారం చేసేటట్టు ఉంది. నేను చేతక్ భోజనాన్ని ఎప్పుడు తినిందిలే. నువ్వు చేతక్ భోజనం తింటున్నప్పుడు నీతో ఇంకో అతను కూడా వచ్చాడంట కదా. దూరం నుంచి చూసి భీమ్ త్వరగా అన్నాడట. నిద్రపోవడానికి సమయం అవుతుందన్నాడా. అప్పుడు చేతక్కి నీ పేరు తెలిసింది. ఇవన్నీ అబద్ధం. మీరందరూ నన్ను బాగా యామారుస్తున్నారు. ఈ గుర్రం చెప్పేవన్నీ అబద్ధమే. భీమా, అనవసరంగా కోప్పడకు. నకులుడు నిన్ను ఎగతాళి చేస్తున్నాడు. వాడు నవ్వుతున్నది చూడలేదా? నువ్వు ఈ రోజు నా మనసుని చాలా సంతోషపరిచావు నకుల్. చాలా సంవత్సరాల తర్వాత ఇలా నవ్వాను. ఇప్పుడు నాలో ఏదో కొత్త అనుభూతి కలిగినట్టు అనిపిస్తోంది. చేతక్, మన సంతోషంగా ఉండడానికి మిగతా వాళ్ళ సహాయం అవసరం లేదు. ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. మూలిక మందు వేసి నీ కాళ్ళని త్వరగా సరి చేస్తాను, సరేనా? నువ్వు రాబోయే పోటీలో తప్పకుండా పాల్గొనొచ్చు. రామిత్రమా, ఇప్పుడు శిక్షణకి సమయం అయింది. రా, ఎక్కు. చేతకి ఇప్పుడు నువ్వు పరిగెత్తడానికి ప్రయత్నించు. నీ వల్ల అవుతుందన్న నమ్మకం నాకుంది.
మళ్ళీ సెక్షన్ ని ప్రారంభిద్దాం. అద్భుతం నకుల్, అద్భుతం. నువ్వే అసలు విచిత్రమైన వాడివి. అలాగే నువ్వు ఎంచుకున్న గుర్రం కూడా నీలాగే విచిత్రంగా ఉంది. ఈ గుర్రానికి 3 కళ్ళే ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరంలో జరిగే పోటీని ఈ గుర్రం గెలిపిస్తోందిలే. నువ్వు బాధపడకు. బాగా ప్రయత్నించు. చేతక్, నువ్వు వాడి మాటలేం పట్టించుకోకు. నీ ఏకాగ్రత అంతా ఆ పోటీ మీదే పెట్టుంచు. నకులా, మేము చేతక్తో మాట్లాడలేము. నువ్వు వాడి దగ్గర విశ్వాసం కోల్పోతే ఓడిపోతాం, మనసుని గెలిస్తే జయిస్తామని చెప్పు. చూసావా, నువ్వు ధైర్యాన్ని కోల్పోకూడదు. పద. అన్నయ్య దుర్యోధన, నకుల గుర్రం నడవడానికి కష్టపడినప్పుడు ఇప్పుడు ఎలా పరిగెడుతోంది? నకులుడు ఆ గుర్రానికి ఎలాంటి వైద్యం అందించడో తెలియడం లేదే. నేను నీతో చెప్పిన ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసినట్టే కదా? హస్తినాపురపు యువరాజా, మీరేమీ దిగులు పడద్దు. పాండవులే కాదు, ఏ బాలుడు మిమ్మల్ని మించి వెళ్ళనే లేడు. అలా వెళితే వాళ్ళని అడ్డుకుంటానికి నేను ఏర్పాట్లు చేసేశాను. నకులుడేడి? అతడు సరైన సమయానికి రాకపోతే అతడు పోటీ నుంచి తప్పుకోవలసి ఉంటుంది. ప్రణామాలు గురుదేవా, ఆలస్యంగా వచ్చినందుకు మన్నించండి. మేము నమ్మలేకపోతున్నాము. ఇది చేతకేనా? నకులా, నీవు చేతక్తో ప్రేమగా ఉండడం నేను చూశాను. విజయోస్తు. చేతక్, అందరికంటే నువ్వే ముందున్నావు. ఇలాగే ఈ వేగంతోనే కొనసాగు. అర్జున్, కొండలోకి ఎవరో ఉన్నారు. చేతక్ ని కాపాడు. ఎవరిని మరణించి మమ్మల్ని కాపాడండి. మూర్ఖుల్లారా, ఈ వల విసిరాల్సింది మాపై కాదు, వాళ్ళపై. క్షమించండి యువరాజా. ఇటుపక్క వెళ్దాం. ఇలా వెళ్తే మనం త్వరగా వెళ్ళి చేరుకోవచ్చు. దుర్యోధనన్నయ్య ఈ దారిలో రాకుండా వేరే దారిలో వెళ్తున్నారు. ముందు ఏదైనా ఆపద ఉండొచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండండి. అరే, వీళ్ళు తిరిగి వచ్చేసారు. ఏంటి యుక్తి ఇస్తున్నారా?
నకుల్, నేను నిన్ను ముందే హెచ్చరించాను కదా ఆ చేతక్ మీద నమ్మకం పెట్టుకోవద్దు అని. చాలా పాపం తను 3 కాళ్ళతో తను ఎంత దూరాన్ని అలాగే పరిగెడతాడు చెప్పు. నకుల్ నా మిత్రమా, నేను నా కాల్ని పని తట్టుకోలేకపోతున్నాను. నేను ఎన్నో సంవత్సరాలుగా ఇంత వేగంగా పరిగెత్తిందే లేదు. ఇప్పుడు నేను నా ధైర్యాన్ని కోల్పోతున్నాను. చేతక్ ధైర్యాన్ని కోల్పోకు. ఇంకాస్త దూరమే మనం వెళ్ళి చేరుకోవచ్చు. యుధిష్ఠిర్ చెప్పింది గుర్తు తెచ్చుకో. మనం ఓడిపోతే అది ఓటమి, మనం గెలిస్తే అది గెలుపు. చేతక్ ఇది పరువు మర్యాదలకి సంబంధించింది. నీదే మొదటి గెలుపు కావాలి. ఆలోచించు. నువ్వు కానీ ప్రథమ స్థానానికి రాకపోతే భీమని నిజంగానే నీ ఆహారాన్ని తినేస్తారు. నకుల్ మిత్రమా, ఈ సమయంలో కూడా నువ్వు మాట్లాడే మాటలు నాకు నవ్వొస్తుంది. ఇప్పుడు చూడు, ఈ చేతకు తడాక. ఇవాళ తుఫాన్ వచ్చినా సరే, ప్రళయం వచ్చినా సరే, నేను ముందు వచ్చే తీరుతాను. నకులా, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీ ప్రేమ వలన చేతక్కి నువ్వు మరలా జీవం పోశావు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు. చేతక్కి ఆత్మవిశ్వాసాన్ని నేర్పించావు. నేటి అశ్వపు స్వారీ విజేత చేతక్ మరియు నకులుడు. కోటి ధన్యవాదాలు గురుదేవా.